నమస్తే అస్సలాము అలైకుం సస్రియాకాల్ ప్రైడ్ సార్ అన్న నా పేరు మొహమ్మద్ ఖుద్బద్దీన్ ఎస్కే వ్లాగ్స్ నుంచి ఉన్నా. సో నీకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నచ్చిందా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం నచ్చిందా, లేకపోతే గత ఉన్న ప్రభుత్వం ఏ ప్రభుత్వం నచ్చింది నీకు? ఇప్పుడున్న ప్రజెంట్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం. ఏం నచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వంలో నీకు? రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ అని చెప్పిండు. 1,20,000 రూపాయలు అన్న మొత్తం 5 స్కీమ్లు చెప్పించి పింఛన్లు పెంచుతా అని చెప్పి పెరిగినా పింఛన్ ఇంకా పెరగలేదు. ఇంకా గ్యాస్ సబ్సిడీ పడుతుంది 500 పడుతుంది. ఉచిత గృహజ్యోతి కరెంట్ 200 యూనిట్ల వరకు సంబంధించింది అది మాకు అందుతుంది. ఇంకేంటంటే కరెంటు బదనం చేస్తారు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కరెంటు మంచిగా ఉంది. కరెంటు నేను వ్యవసాయం చేస్తున్నా, ఇక్కడే పొలం కడికి వస్తున్నా. కరెంటు బాగానే అన్న ఎన్ని ఎకరాల పొలం ఉంది? నాకు 2 ఎకరాలు. రైతు బంధు వద్దా నీకు? ఇంకొకటి మెయిన్ స్కీమ్ అన్న, ఏం స్కీమ్ తెలుసా? అది 4,000 పింఛన్ ఇస్తాను ఇస్తున్నా. ఇంకా ఎప్పుడు ఇస్తాను? ఇంకా ఇంకేం ఫ్రీ ఉంది మనకు? ఆడవాళ్ళకి బస్ ఫ్రీ అవసరం. కాకపోతే దాని వలన పెద్ద ప్రయోజనం ఏం లేదు. అది బస్ ఫ్రీ ఇస్తే ఆడవాళ్ళు వింటున్నా అన్న, మొత్తం బస్సులలో తిరుగుతుంది వల్ల పెద్ద ప్రయోజనం లేదు. దానికి ఆటోలు రోడ్లు ఆడవు కదా. స్టూడెంట్కి మెరుగై లేడీస్ కి మంచిగానే ఉంది, కానీ ఆటో వల్ల బతుకులు ఎట్లా? గరీబ్ వాళ్ళు మీ కులం లెవెల్ కానీ ఆటోలు నడిపించడం వాళ్ళకు కూడా ఏదన్నా ఒకటి ఏమి ఇస్తాడన్నా? ఏమి ఇస్తే కడుపు నిండుతుందా? బస్సు ఫ్రీ అవసరమా అది చెప్పు నాకు. నువ్వు బస్సు ఫ్రీతో ఏమవుతున్నాయి అన్నదాలు తెలుసా నీకు? ఆడవాళ్ళు ఇంత చుటుకు కానీ కొట్లాడుకున్నా బస్సు ఎక్కి రైట్ అయిపోతుంది. టైంపాస్కి బీడీలు చేసుకునే పోతున్నారు బస్సులో, సాయి తాగడానికి హైదరాబాద్ పోతున్నారు, వరంగల్ పోతున్నారు. ఈ ప్రభుత్వం నచ్చింది ఏంది నీకు చెప్పు? నాకు నచ్చింది ఏంటంటే రుణమాఫీ చేయడం వల్ల. ఈ కేసీఆర్ గారు 10 సంవత్సరాలు పరిపాలించిన 5 సంవత్సరాలలో రుణమాఫీ చేస్తున్నాడు. దాంట్లో 5,000, 10,000 ఇట్లా 5 సంవత్సరాలు చేసిండు కాబట్టి దాన్ని నచ్చలేదు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈయన హైడ్రా చేయడం వల్ల హైదరాబాద్లో కానీ మూసినది మొత్తం క్లీన్ అయిపోతుంది. దానివల్ల మొత్తం మన ఇన్కమ్ మొత్తం వచ్చిన హైదరాబాద్ మొత్తం ఇన్కమ్ మొత్తం ఫ్లడ్కే వెళ్ళిపోతుంది. హైడ్రా మంచిది వచ్చాడా? హైడ్రా అయితే మంచిది. ఇక్కడ మన లోకల్లో కూడా తీసుకొస్తే చాలా మంచిది. చాలా మంది అక్రమంగా మన డ్రైనేజ్ మీద బాత్రూమ్లు కట్టడం, ఆక్రమించుకోవడం, నాలాల మీద ఇల్లు కట్టుకోవడం. మాకు ఉదాహరణ నార్సింగ్లో కూడా ఈ పెద్ద కాలువ చెరువు ఇది కర్షంపల్లి కుంట నుంచి చెరువు వరకు ఉన్నది. దాని మీద కూడా ఆక్రమించుకుని ఉంటుంది. అంటే కబ్జాదారుల అంటే రేవంత్ సర్కార్ అంతే. ఇది మాత్రం చాలా అది ఎవరు ఎంత పెద్దవాళ్ళు నాగార్జున కానీ ఎవరు సినీ యాక్టర్ కానీ ఎవరైనా సరే భయపడకుండా చేస్తుంది, సక్సెస్ఫుల్గా చేస్తుంది. అది చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రదర్.